శ్రీమన్నారాయణ. ఈరోజు నా మనసుకి చాలా నచ్చి నా మనసులో ఉన్న భావాలు ఈ పవిత్రంగా అంటే భగవంతుని సన్నిధిలో నేను మీకు చెప్తున్నాను. నేను అంటే ఎవరికైతే నా మాటల్లో సారాంశం ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు తప్పకుండా ఆచరిస్తానని మళ్ళీ మళ్ళీ నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అది నాకు ఉత్సాహంగా ఉంటుంది, ఇంకో 10 మందికి తెలుస్తుంది నా ఏదైతే నేనైతే చేస్తున్నాను వీడియో అది తప్పకుండా అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి నాకు ఒక ఉత్సాహం వస్తుంది. ఈరోజు నాకు నిన్న ఒక ఆలోచన వచ్చింది. ఏమని అంటే మనం ఎప్పుడు ఏదో ఒకటి ఒంటరిగా ఉన్నా ఏదైనా పని అయిపోయినా ఏదో ఒకటి ఆలోచిస్తుంటాం కదా, మనకు అనిపించింది. అలాగే ఒక గురువుగారి ప్రవచనం కూడా విన్నాను నేను. ఇప్పుడు చాలామంది మానవులు అంటే ఈ సంసార జీవితంలో మనం ఉంటుంటాం కదా, చాలా బంధాలు ఉంటాయి మనకి. చాలా అసలు ఎన్ని బంధాలు, రుణ బంధాలు, రక్త సంబంధాలు, స్నేహ బంధాలు ఎన్నో ఉంటాయి, ఆత్మీయ బంధాలు. ఇవన్నీ కాకుండా కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే మనం ఎంత ప్రేమించినా ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించరు. అదేంటో అర్థం కాదు. అంటే మనము మోటివేట్ చేసుకుంటూ మనం అనుకుంటూ లేదు ఇంకా ప్రయత్నిద్దాం, ఇలా ప్రయత్నిస్తే ఇంకా బాగుంటుందేమో, ఇలా ప్రయత్నిస్తే ఇంకా బాగుంటుందేమో అని చెప్పేసి ఎంత ఓపికగా ఉన్నా మనల్ని వాళ్ళు ప్రేమించరు. నాకు చాలా రోజుల నుండి ఆలోచన వస్తుంది అనమాట. ప్రతి మనిషికి అనుభవం అవుతుంది ఇది తప్పకుండా. ఒకవేళ అనుభవం కాలేదు అని అంటే వాళ్ళు ధర్మాత్ములు అయి ఉండాలి. అది చాలా రేర్గా జరుగుతుంది. అది ఎందుకు అంటే భగవంతుని అంటే ఆ గురువు గారు చెప్పడము, నేను అది బాగా ఆలోచించడం నాకు అనిపించింది అన్నమాట. అది ఏంటంటే నువ్వు ఎంత ప్రేమించినా, నువ్వు ఏం చేసినా ఎదుటి వాళ్ళు నేను అర్థం చేసుకోవట్లేదు, నేను మనస్ఫూర్తిగా ఇష్టపడట్లేదు అని అంటే అది కూడా ఆ భగవంతుని నిర్ణయమై ఉంటుందేమో. అంటే ఆయన శాసనమేమో అది. ఇప్పుడు మన డెస్టినీ ఎట్లా డిసైడ్ చేస్తే మన లైఫ్ అట్లా ముందుకు వెళ్ళిపోతుంటుంది కదా. అంటే అది దేనికోసమో, అది మంచికే. భగవంతుని నిర్ణయం అదే అయితే ఆ వ్యక్తి వల్ల నీకు తప్పకుండా ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందేమో, ఆ వ్యక్తితో నీకు అంత అవసరం లేదేమో, అసలు ఏంటో మరి దానికి ఆయన నిర్ణయం ఏముంటుందో నాకు తెలియదు. కానీ మొత్తానికైతే నాకు అనిపించింది అనమాట, అది భగవంతుని శాసనమేనేమో, భగవంతుని నిర్ణయమేమో అని నాకు అనిపించింది అనమాట. అయితే ఎప్పుడు కానీ సరే ఒకరు మనల్ని ఇష్టపడట్లేదు, మనల్ని ద్వేషిస్తున్నారు, మనం ఎంత బాగున్నా మనల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళ మనస్ఫూర్తిగా చెప్తున్న ఒక మాట, ఇన్ని బంధాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా, భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, ఇంకా చాలా చాలా బంధాలు ఉన్నాయి కదా. ఈ బంధాలన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే నీతో నువ్వు రమించుకునే బంధం, నీతో నీకున్న బంధం అన్నమాట. అది నిన్ను నువ్వు ప్రేమించడం అలవాటు చేసుకో ఫస్ట్. అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ నిన్ను నువ్వు ప్రేమించుకో. అంటే నీలో ఉన్న జ్ఞానాన్ని, నీలో ఉన్న తెలివిని ఇవన్నీ ప్రేమించుకో. అంటే నేను చెప్తుంటే నేనే చాలా గొప్ప అది అని చెప్పేసి అహంకారంతో మనలో నేను ఎదుటి వాళ్ళని మోసం చేద్దాం, ఎదుటి వాళ్ళని నిందిద్దాం, దూషిద్దాం అని చెప్పేసి పిచ్చి ఆలోచనలు కాకుండా నీలో ఏదైతే ఉందో అది నీకే తెలుస్తుంది. నువ్వు దాన్ని ఉపయోగపరుస్తున్నావా, నిరుపయోగం చేస్తున్నావా, అది నీకు మాత్రమే తెలుస్తుంది. అది భగవంతుడు నీకు ఇచ్చిన శక్తి. కాబట్టి నీలో ఉన్న ఆలోచనలని, నీలో ఉన్న జ్ఞానాన్ని, నీకేమైనా కష్టం వచ్చిందనుకో, ఆ కష్టం తర్వాత సుఖం ఎట్లా ఉంటుంది అది ఆలోచించు. నీ ఆలోచనలను ప్రేమించు, నీ పద్ధతిని ప్రేమించు, నీ పనిని ప్రేమించు, నీ సమయ పాలనను ప్రేమించు, నీ క్రమశిక్షణను ప్రేమించు. ఇవన్నీ ఏదైతే నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెడతావో ఇక్కడ కొలువై ఉంటాడు భగవంతుడు. ఆత్మారాముడు అంటాం కదా, ఆ భగవంతుడే మనలో ఉన్న ఆ సద్బుద్ధిని మనలో ముందుకు నడిపించుకుంటూ, మనలో ఉండి నడిపించుకుంటూ మన జన్మ సార్థకం చేస్తాడు ఆ స్వామి అన్నమాట. ఇది అక్షర సత్యం అన్నమాట. అంతే తప్ప నేనే గొప్ప అని చెప్పేసి మాట్లాడమని నేను చెప్పట్లేదు. మనలో ఉన్న మంచి క్వాలిటీస్ని మనలో ఉన్న విలువల్ని రోజు రోజుకు ఉద్ధరించుకుంటూ, రోజు రోజుకు ఎవరైనా మంచి చెప్తే కూడా వినండి. నేను వినను అనుకోకండి, నేను చెప్పేదానికి అర్థం అది కాదు. నువ్వు వాళ్ళ మాట, వాళ్ళు చెప్పే మంచిని నువ్వు వింటున్నావు అంటే నువ్వు మంచివాడివి అని అర్థం. అట్లా అన్నమాట. వింటే నాకెందుకు అని అనుకుంటే దాన్ని మంచితనం అని అనర్థాన్ని. కాబట్టి మంచి చెడు ఈ రెండింటికి తేడా తెలుసుకుంటూ నీతో నువ్వే రమించుకోవడం, నీతో నువ్వే బంధాన్ని ఏర్పరచుకోవడం, నిన్ను నువ్వే ప్రేమించుకోవడం, ఇలాంటి పని ఎప్పుడైతే చేస్తావో నీ మొహం పైన ఒక చక్కటి గ్లో ఉంటుంది అనమాట, ఒక ఆకర్షణ. నువ్వు నవ్వు, ఎదుటి వాళ్ళు నవ్వకుంటే ఏంటి, నువ్వు చిరునవ్వుతో పలకరించు. నీ ముఖంలో చిరునవ్వు ఉండాలి.
నువ్వు పలకరించు. అప్పుడు నీకు నువ్వే అందంగా కనిపిస్తావు, నీకు నువ్వే ఇంకేదన్నా చేయాలనిపిస్తుంది. అంటే నీ ముందున్న భవిష్యత్తు మీద ఇప్పుడు నడిచే ఏదైతే జీవితం ఉందో దాని మీద ఒక ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు నేను ఇది చేయాలి, రేపటికి వాయిదా వేయకు. ఏ పనైనా సరే సమయ పాలన అనేది ముఖ్యం. కాబట్టి తప్పకుండా ఇది మీరు అందరూ అర్థం చేసుకుంటారు. ఇది నా మనసుకు నచ్చిన భావం. ఇది తప్పకుండా అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి తనను తాను ఆలోచించుకుంటూ భక్తి మార్గంలో వండుకుంటూ భగవంతుని అడగండి, స్వామి నాకు తెలియదు, నీకే తెలుసు, నా పూర్వజన్మ దోషాలు ఏంటో, నేనేం చేస్తున్నానో నాకే తెలుసు. కాబట్టి నువ్వు నన్ను ఉద్ధరించు. నాలో ఉన్న కల్మషాలన్నీ మనం ప్రొద్దులేస్తే స్నానం చేసి అక్కడక్కడ మురికి పడ్డా కూడా మలినాలు ఎట్లా తొలగించుకుంటామో అలాగే నువ్వు తొలగించు. అంతర్లీనంగా కూడా నువ్వు తొలగించుకోవాలంటే ఆ స్వామి తప్ప వేరే లేదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అదే కోరుకోండి, స్వామిని అదే అడగండి, ఆ జగన్మాతను అదే వేడుకోండి. పరమాత్మని ఏమని, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఇది తప్పకుండా అనాయాసేన మరణం, నాకు ఎలాంటి ఆయాసం లేకుండా మరణం, ఎవరికి చేయి చాచకుండా జీవితం వినా దైన్యేన జీవనం, ఎవరికి చేయి చాచకూడదు. వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం, అంత్యకాలమున నీ సన్నిధిలో ఉండాలి, నీ నామస్మరణ నేను చేయాలి. తస్మాత్ కారుణ్య భావేన, కారుణ్య భావనతో నన్ను రక్షించు జనార్దనాన్ని ప్రార్థించుకోండి. తప్పకుండా నా మనసులోని భావాలను నేను చెప్తున్నాను. ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకుంటూ వాళ్ళ జన్మని సార్థకత చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.